ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్తే అండి, రాథోడ్ జీవన్ గారు. నమస్కారం. ఎన్ని రోజుల నుండి ఇక్కడ మండల పశు వైద్య అధికారిగా గుడిహత్నూర్ మండలంలో పనిచేస్తున్నారు? గత 7 సంవత్సరాల నుంచి నేను ఈ మండలంలో పశు వైద్య అధికారిగా పనిచేయడం జరుగుతుంది. మొత్తం మన గుడిహత్నూర్ మండలంలో ఎన్ని పశువులు ఉన్నాయి? గుడిహత్తూరు మండలంలో 8213 గోజాతి పశువులు ఉన్నాయి. దీంట్లో ఆవులు, గేదెలు, ఎడ్లు వస్తాయి. మరియు దీంట్లో ఒక 9000 వరకు మేకలు, గొర్రెలు కూడా ఉన్నాయి. మండలంలో నట్టల నివారణ కార్యక్రమం జరుగుతున్నది కదా, మరి ఈ కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? నట్టల నివారణ కార్యక్రమము మేకలలో మరియు గొర్రెలలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆయా గ్రామాల్లో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. మరియు నేటి నుంచి అంటే 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో పశువులకు అంటే లార్జ్ యానిమల్స్కి కూడా నట్టల మందు వేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం కొత్తగా ప్రోగ్రామ్, గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్. మరి నట్టల నివారణ కార్యక్రమం వల్ల పశువులలో కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా? నట్టల నివారణ మందులు వేయడం వల్ల పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మరియు దీంట్లో అంటే పశువు యొక్క మేత కూడా సరిగ్గా మేయడం వల్ల బరువు పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి బరువు పెరగడం వల్ల పశువు యొక్క పాల దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. మరియు పశువు యొక్క ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనివల్ల మరణాల శాతము తగ్గడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? మరి రైతులు కూడా ఈ కార్యక్రమం పట్ల ఆసక్తిని చూపిస్తున్నారా? రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మేము ముందుగా ఏంటంటే మా యొక్క పశు వైద్య సిబ్బందితోటి ఆయా గ్రామాల్లో ముందు రోజే ఆయా గ్రామాల యొక్క సర్పంచ్లకు ఇన్ఫామ్ చేసి రైతుకు నట్టల నివారణ మందుల వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరుగుతుంది. మరియు దీనిలో పోస్టర్స్, ప్యాంప్లెట్స్ ద్వారా కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మరి నట్టల నివారణ మాత్రలని పశువులకు ఏ విధంగా వేస్తున్నారు మీరు? నట్టల నివారణ మందులు ఇప్పుడు లార్జ్ యానిమల్స్లో, పశువుల్లో అయితే బోలస్ రూపంలో వేయడం జరుగుతుంది. ఈ బోలస్లు అనేటి పశువు యొక్క బాడీ వెయిట్ని ఆధారంగా వేయడం జరుగుతుంది. అంటే ఒక బోలస్ వచ్చేసి 450 కేజీల నుంచి 500 కేజీ బాడీ వెయిట్ ఉన్న పశువుకి ఒక మాత్ర వేయడం జరుగుతుంది. మేకలు ఇంకా గొర్రెలు నట్టల నివారణ కార్యక్రమం గురించి చెప్తారా? మేకల్లో మరియు గొర్రెలలో నట్టల నివారణ కార్యక్రమం ఇది సంవత్సరంకి 2 సార్లు గవర్నమెంట్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రీసెంట్గా డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండలంలోని వివిధ గ్రామాలలో మేము ప్రతి విలేజ్కి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మన మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. పశు వైద్యశాలలో సాధారణంగా చేసే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి, వాటి గురించి కొంచెం చెప్తారా? పశు వైద్యశాలలో వచ్చే పశువులకు ఓపీ కేసెస్ అంటాం మేము. దాంట్లో వచ్చేసి మన మేత సరిగ్గా మేయకపోవడము, పశువులు ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడము, మరియు మన క్యాస్ట్రేషన్ అంటే విత్తులు కొట్టడము, మరియు చిన్న మైనర్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. పశువులలో వచ్చే వ్యాధులు, ఆ వ్యాధుల నివారణకి టీకాల కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటి గురించి? పశువుల్లో అంటే లార్జ్ యానిమల్స్లో వచ్చేసి హెచ్ఎస్, బీక్యూ, ఎఫ్ఎండి అని 3 వ్యాక్సినేషన్స్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎఫ్ఎండి వచ్చేసి గాలికుంటు నివారణ టీకాలు. ఇది ప్రతి సంవత్సరము 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు పశువులకు మనకు ట్యాగ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటున్నారు. ఆ నంబరు వేసి, ఆ ట్యాగ్ వేసి పశువుకి దాని యొక్క డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లో సేకరించడం జరుగుతుంది. ఇది 3 నెలల పశువు నుంచి పై పశువులకి టీకాలు వేయడం జరుగుతుంది, గాలికుంటు టీకాలు. కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు? కృత్రిమ గర్భధారణ కార్యక్రమము గత సంవత్సరం నుంచి ప్రధానమంత్రి కృషి కళ్యాణ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ మన ప్రతి గ్రామంలో ఒక 100 పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మేలు జాతి యొక్క పశువు యొక్క వీర్యంతో లోకల్ జాతి పశువులకు క్రాస్ చేయడం ద్వారా దూడలు అనేటి మేలు జాతి పుట్టడం జరుగుతుంది. తద్వారా రైతులకు పాల దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. మరి రైతులు ఈ కృత్రిమ గర్భధారణ గురించి అంటే ఈ విషయం పట్ల నమ్మకాన్ని చూపుతున్నారా, పాటిస్తున్నారా? గుడిహత్నూర్ మండలంలో కృత్రిమ గర్భధారణ వల్ల రైతులకు చాలా మంచి అవగాహన ఉంది. మేము కూడా ప్రతి విలేజ్లో దీని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు పశు వైద్యశాల నుంచి ఎన్ని ఆవులకు కానివ్వండి, ఎన్ని బర్రెలకి కృత్రిమ గర్భధారణ చేసిండ్రు? ప్రతి గ్రామంలో 100 చొప్పున చేయడం జరుగుతుంది. మేము యావరేజ్గా మంత్లీ ఒక నెలకి ఒక 60 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది. అని ఇప్పటివరకు విజయవంతమైన అంటే పాల దిగుబడిలో కానివ్వండి, వేరే ఏ రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధి? పాల దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. తద్వారా పుట్టిన దూడలు కూడా చాలా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. దీని ద్వారా
గడ్డి విత్తనాల సరఫరా గురించి చెప్తారా? గడ్డి విత్తనాలు ప్రభుత్వము గత సంవత్సరము 75% సబ్సిడీ తోటి పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఈ రాబోయే ఒక నెల 2 నెలల్లో రావడం జరుగుతుంది గడ్డి విత్తనాలు. గడ్డి విత్తనాలు వేసుకోవడం వల్ల పశువుకు మన రైతు రెగ్యులర్గా పచ్చిగడ్డి ఇవ్వడం ద్వారా పశువు యొక్క ఆరోగ్యము మరియు బాడీ వెయిట్ కూడా పెరుగుదల జరిగి తద్వారా కూడా పాల దిగుబడి పెరుగుతుంది. పశువుల గుర్తింపు సంఖ్య వివరాల గురించి చెప్తారా? పశువుల గుర్తింపు సంఖ్య ఇది గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఇనాఫ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇనాఫ్ అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్. ఇందులో భాగంగా ప్రతి పశువు యొక్క చెవికి ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఆ ట్యాగ్ వేసిన పశువు యొక్క సమాచారము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ట్యాగ్ వేసిన పశువుకి మనము ఎప్పుడు డివార్మింగ్ చేయాలి, వ్యాక్సినేషన్ ఎప్పుడు చేయాలనేది యొక్క హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా రైతు తన దగ్గర అంటే ఎప్పుడు వ్యాధి అనేది టీకాలు ఇప్పించుకోవాలి, నట్టల నివారణ ఎప్పుడు వేయించుకోవాలి అనేది కూడా రైతుకు అవగాహన చేయడం జరిగింది. గుడిహత్నూర్ మండల పశు వైద్యశాలలో ఈ ఏడాదిలో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటివి ఉన్నాయి? అట్లనే రైతులకు ఏ విధంగా తోడ్పడి? ఈ ఏడాది కృత్రిమ గర్భధారణ ఒకటి మెయిన్, మరియు సాధారణ చికిత్సలు, మరియు మన మేకలలో మరియు గొర్రెలలో నట్టల నివారణ మందులు, మరియు మేకల గొర్రెలలో పీపీఆర్ టీకాలు అంటే పారుడు రోగంకి వచ్చే టీకాలు, గొర్రెలలో మశూచి టీకాలు, ఈ టీకాలు వేయడం జరిగింది. మరియు లార్జ్ యానిమల్స్లో వచ్చేసి ఎఫ్ఎండి గాలికుంటు టీకాలు, హెచ్ఎస్బిక్యూ టీకాలు కూడా వేయడం జరిగింది. ఎక్కువగా ఈ పశు వైద్యశాలకి ఏ సమస్యతో ఎక్కువగా వస్తుంటారు రైతులు పశువులను తీసుకొని? సమస్యలు అంటే నార్మల్గా మేత మేయకపోవడము, కృత్రిమ గర్భధారణ, విత్తులు కొట్టడము, ఇట్లాంటి జనరల్ కేసెస్ రైతులు హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఎక్కువగా ఉన్న సమస్యలు ఏంటి గుడిహత్నూర్ మండలంలో పశువులకు కానివ్వండి, గొర్రెలకు కానివ్వండి, మేకలకు కానివ్వండి? సమస్యలు అన్నట్టు ఏమి ఉండదు దాదాపు. అంటే మేము రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్, డివార్మింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం కాబట్టి రైతులు కూడా దీని చాలా అవగాహన కలిగి ఉన్నారు. మేజర్గా వచ్చే సమస్యలు ఏమి ఉండవు. అప్పట్లో మనకి పశువులలో బొబ్బల వ్యాధులు కనిపించినాయి కదా, ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అని అంటారు. దీంట్లో ఏంటంటే దీనికి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ అనేది ఏం లేదు. అయితే సిమ్టమ్స్ని బట్టి యానిమల్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతము మన మండలంలో పశువులకు ఈ వ్యాధి చాలా కంట్రోల్లో ఉంది. దానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దీంట్లో మనకు గవర్నమెంట్ నుంచి మెడిసిన్స్ కూడా సప్లై చేయడం జరిగింది. అంటే దీంట్లో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే దీంట్లో వ్యాక్సిన్ టీకా లేదు కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, బొబ్బలు రావడం వల్ల కొన్ని మేత మేయకపోవడం, జ్వరం రావడం లాంటివి జరుగుతుంది. అట్లాంటి దానికి వ్యాధి యొక్క లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ కాలంలో అంటే చలికాలంలో పశువుల్లో కానివ్వండి, గొర్రెలో కానివ్వండి, మేకల్లో కానివ్వండి ఎటువంటి సమస్యలు వస్తాయి? రైతులు వాటికి అంటే రాకముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత? చలికాలంలో పశువులకు మన కొట్టంలో వేసేటప్పుడు అంటే చలి రాకుండా సరౌండింగ్లో కొద్దిగా దుప్పట్లు లాంటివి మన కట్టడం ద్వారా చలిగాలిలో రాకుండా చేయడం వల్ల కొద్దిగా రైతులు పశువులను కాపాడుకోగలుగుతారు. మరియు చలికాలంలో ఏంటంటే ముక్కుల్లో నుంచి నీరు కారడం జరుగుతుంది. అంటే దీంట్లో మనము న్యూమోనియా కేసెస్ అంటూ ఈ కేసెస్ చాలా రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వీటికి కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వాడుకుంటే ఇది తగ్గిపోతుంది. రైతుల్లో పాల దిగుబడి అంటే ఇప్పుడు పశువుల్లో మనకి పాల దిగుబడి ఎక్కువగా రావాలంటే ఇంట్లో పెంచుకునే ఆవులు, బర్రెలు ఉంటాయి కదా, దానికి రైతులు మేత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేతలో రైతులు పాల దిగుబడి పెరగడానికి ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ ప్రతిరోజు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి మరియు పెరుగుతుంది. దీంట్లో ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఒక కాల్షియం లిక్విడ్స్లో కానీ కాల్షియం మన ఇంజెక్షన్స్ రూపంలో ఇవి లభ్యమవుతాయి. ఇవి వేయడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మరియు పచ్చిగడ్డి కూడా దాంతోపాటు వేస్తూ దాణా కూడా సప్లై చేస్తే పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాణా ఇచ్చే విషయంలో మోతాదు ఉంటుంది కదా, ఇంత మోతాదులో ఇవ్వాలని దాంట్లో ఏమైనా? దాణా ఏంటంటే రెగ్యులర్గా ఒక 5 kg వరకు దాణా ప్రతిరోజు ఒక పశువుకి, లార్జ్ యానిమల్కి ఒక 5 kg దాణా వరకు వేస్తే సరిపోతుంది. మేకల్లో, గొర్రెల్లో అంటే నట్టల నివారణ కార్యక్రమం అయితే చేపట్టింది కదా, ఇవి కాకుండా ఈ చలికాలంలో ఇంకేమైనా సమస్యలు వచ్చే అవకాశం? చలికాలంలో మేకల్లో, గొర్రెలలో న్యూమోనియా కేసెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. న్యూమోనియా కేసెస్లో ఏంటంటే చలి ఈదురు గాలులు రావడం వల్ల ముక్కుల నుంచి నీరు కారడం జరుగుతుంది. దీనికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇప్పించుకోవడం వల్ల ఈ లక్షణాలు తగ్గిపోతుంది. ఇప్పుడు రైతులు ఈ కాలంలో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, ప్రత్యేకించి పశువుల కోసం కానివ్వండి, మేకల కోసం, గొర్రెల కోసం? జాగ్రత్తలు అంటే చలికాలంలో చలిగాలం నుంచి కాపాడుకుంటే సరిపోతుంది దాన్ని. మిగతా అంటే మేము రెగ్యులర్గా డివార్మింగ్ వ్యాక్సినేషన్స్ ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి ప్రత్యేక అంటే చలికాలం నుంచి కాపాడుకుంటే సరిపోతుంది. ఇంకా పశువులకి, మేకలకి, గొర్రెలకి ఇంకా ముందు ఇంకేమైనా వచ్చే అంటే లాభాలు కానివ్వండి, లేకపోతే మన ప్రభుత్వం ద్వారా మీ
పశు వైద్యశాల నుంచి ఇంకేమైనా అందించేటి ఏమైనా ఉన్నాయా? పశు వైద్య అంటే డిపార్ట్మెంట్ నుంచి గొర్రెలు మరియు మేకల్లో వచ్చేసేది. గొర్రెలలో మన షీప్ అండ్ గోట్ షీప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ప్రతి ఒక్క గొల్ల కుర్మ కుటుంబాలకు 21 గొర్రెలు సప్లై చేయడం జరిగింది మన దగ్గర. అంటే తొలి విడతలో 82 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకో విడతలో 54 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజులలో అంటే రెండో విడత కింద మళ్ళీ కొన్ని గ్రామాల్లో ఇవ్వాల్సి ఉంది, వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అండి రాథోడ్ జీవన్ గారు. అంటే పశు వైద్యశాల నుండి అందిస్తున్న సేవల గురించి, అట్లనే రైతన్నలు తీసుకోవాల్సిన సలహాల గురించి కూడా చాలా చక్కగా వివరాలు అందించారు. నమస్తే. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.